స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో వచ్చిన వారందరికీ ప్రైజ్. అలాగే ఎటువంటి డిస్టెన్స్ లేకుండా అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలని మొబైల్ స్థుతి ఆరాధన తరపున కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే 40 రోజుల ప్రాముఖ్యత. 40 రోజులు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఈ 40 రోజుల ప్రాముఖ్యత, ఈ సంఖ్యకు ఎందుకు, తర్వాత దేని వలన ఇంత ప్రాధాన్యత వచ్చిందో అనే అంశాన్ని బట్టి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యదానాలకు వెళ్ళిపోదాం. ప్రేమ తల్లి కృపామధ్యవ మీ స్తోత్రనైనా అవును తన్ని వేస్తే మీకు స్తుతి స్తోత్ర గంటలు మహిమ చెల్లించుకుంటున్నాను దేవయ్య. అవును తన్ని ఎక్కడ 2-3 కొండ నామం స్తుతిస్తారో అక్కడ నేను చెల్లించిన దేవా మీకు స్తోత్రనైనా అవును తండ్రి. మరియు అదేవిధంగా వాక్యాన్ని అవునైనా వేసి అవునైనా ఎత్తబోతున్న నన్ను నాయన వేసి మీ సెలవుతారణ మరుగుపరుచుకున్నాయని వేసి ప్రారంభం నుంచి అంత వరకు నాయన వేసాను. నాకు తోడుగా ఉండి మీ మాటలు నాయన వేసి అవునని వివరించటకు నాయన వేసి అవునైనా నాకు సహాయాన్ని అవునైనా ధైర్యాన్ని బలాన్ని దయచేయండి ఆయన వేసి మీ ఇంపైన మాటలు నా ద్వారా మాట్లాడండి ఆయన వేసి మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించాలని కోరుకుంటూ అవునని చిన్న ప్రార్థన బంగారు పాదము సమర్పించుకుంటూ యేసుకృష్ణ నామములో అడిగి వేడుకుంటూనే ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే 40 రోజుల ఉపవాసం అంటే మనము ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలు జరగాలని అందరూ 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయకపోవడం లేదు. అలాగే ఉపవాసం అంటే ఈ 40 రోజులు ఇతరులకు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి, తర్వాత ప్రత్యేకంగా వారికి ఇతరులకు సేవ చేయడానికి ఈ 40 రోజులు చాలా ప్రాముఖ్యమైన దినములు. అలాగే యేసు అరణ్యంలో గడిచిన 40 రోజులను గుర్తు చేస్తుంది ఈ ఉపవాసము, ఈ 40 రోజులు. అలాగే దేవుడు మన అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడని, ఎందుకంటే మన కోసము, మన పాప భారం కోసము దేవుడు 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రి దగ్గర మొరపెట్టుకొని తనను తానే అర్పించుకున్నాడు అని ఈ 40 రోజుల ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ 40 రోజులు మనల్ని ఎక్కడికి గుడ్ ఫ్రైడే వరకు తీసుకెళ్తుంది అన్నమాట. తర్వాత మన మనసులో చెడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది ఆహారం మానివేస్తారు. అలాగే ఆహారం మానవేయడమే కాదు, కానీ ఆహారం విడిచిపెట్టడం కాదు, కానీ మన మనసులో ఉన్న చెడు మలినాలను కూడా తీసివేయాలని ఈ 40 రోజులు దినాలు మనకు చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో వివరిస్తున్నాయన్నమాట. అలాగే లెంట్ డేస్ మనల్ని గుడ్ ఫ్రైడే వరకు తీసుకెళ్తుంది. తర్వాత దేవుడు మన కొరకు మరణించాడు. ఆ బాధాకరమైన రోజు, అది గుడ్ ఫ్రైడే అంటే చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే దేవుడు చనిపోయిన రోజు, కానీ మన పాపములు క్షమింపబడిన రోజు. దేవుడు ఆ రోజు మన పాపములు అన్నిటిని క్షమించి దేవుడు మన పాపములను కడిగి వేసి మన పాత రోత జీవితాన్ని కడిగి వేశారు, కాబట్టి దాన్ని గుడ్ అంటారు. గుడ్ అంటే మంచి రోజు, మంచి శుక్రవారం. అలాగే ఈ 40 రోజులు బైబిల్లో ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అనేది మనము చూసుకోబోతున్నాము. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను.
ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. ఓకే, చాలండి. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ ఏలీ గారు ఇశ్రాయేలులను వారికి 40 సంవత్సరాలు 40 దినములు చనిపోయాయి. ఎందుకంటే అతను వృద్ధుడై చనిపోయే వరకు వారికి ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయము తీర్చిన సంవత్సరాలు 40 దినములు 40 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ ప్రజలు యోగక్షేమాలు, అలాగే వారి ప్రాబ్లమ్స్ ను, తర్వాత వారి న్యాయము, తర్వాత వారి జీవితంలో అన్యాయాలను, వారి బ్రతుకులను ప్రతిదీ న్యాయం తీర్చడానికి ఇక్కడ ఏలీ గారు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు న్యాయం తీర్చడం జరిగింది. అలాగే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనము. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయులను కీసు కుమారునైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. ఇక్కడ సౌలు గారు ఇక్కడ ప్రజల్లో ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలించినాడన్నమాట. ఇక్కడ అటు తర్వాత రాజు కావాలని కోరగా, అంటే ఇక్కడ రాజు అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రజల్లో ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు వీరిని పరిపాలించారన్నమాట. సౌలు గారు ఇక్కడ పరిపాలించారు. అందుకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చాలా మంది రాజులు 40 సంవత్సరాలు ఉపవాసము, తర్వాత ప్రవక్తలు ఉపవాసం ఉన్న రోజులు అవి కూడా 40 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఈ సంఖ్యకు 40 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడైతే దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. 40 సంవత్సరములు. చూడండి, ఇక్కడ దావీదు గారు రాజు తన ప్రజలను ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరములు పరిపాలించినారు. దావీదు కాలంలో, వారి రాజ్య పరిపాలన కాలంలో 40 సంవత్సరాలు ప్రజలను పరిపాలించినాడు, ఇశ్రాయేలు ప్రజలను. కాబట్టి ఈ 40 అనే సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనము. ఇక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండెక్కి ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40 సంవత్సరములు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. 40 సంవత్సరంలో దేవుడు వారిని ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడు. ఎందుకంటే అక్కడ చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు అనేకాటి ఉన్నప్పటికీ వారికి ఏమి కాకుండా, వారి చెప్పులు చినిగిపోకుండా, వారి చెప్పులు పిగిలిపోకుండా, వారి వస్త్రాలు చినిగిపోకుండా దేవుడు వారు వేసుకున్న వస్తువులు ఎలా ఉంటే అలాగనే, వాళ్ళు ఎలా కడిగిన ముత్యంలా, వాళ్ళు మునుపటిలాగా ఎలా ఉన్నారో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వారు కూడా ఇక్కడ దేవుడు చెప్పినాడు వాళ్ళకి, అరణ్య మార్గంలో తర్వాత ఎరుకో కోట గోడలను కూల్చివేశారు. తర్వాత ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చి మోషే గారు నడిపించారు. ఇదంతా దేవుడు మోషే ద్వారా నడిపించాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను వారి మొదలు ఆలకించి దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించాడు. కాబట్టి ఈ సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే నిర్గమాకాండము
నిర్గమాకాండము నిర్గమాకాండము నిర్గమాకాండము 24 అధ్యాయము 18 వచనం. ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 24 అధ్యాయము ఇక్కడ 18 వచనము. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కను. మోషే కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. చూడండి, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వారు ఒక విగ్రహాన్ని పోయించుకొని ఒక విగ్రహాన్ని పూజించాలి. ఎందుకంటే మోషే గారు కొండపైకి ఎక్కిపోయినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కలిసి మనకు వేరే దేవుడు కావాలి ఎందుకంటే అని వాళ్ళు, ఎందుకంటే దేవుడు ఇంకా లేడు, మోషే ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకని మోషే గారు కొండ మీదకి ఎక్కినప్పుడు వీళ్ళు ఒక సర్పం కాదు, ఒక దూడను, బంగారు దూడను చేసుకొని వాళ్ళు పూజించడం జరిగిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు తిరిగి మోషే వచ్చేలోపు వారు విగ్రహారాధనతో చాలా చెడుగా విగ్రహారాధన వైపు చూసి వారి ఆలోచనలు అన్ని దృష్టి మళ్ళీ పోయినప్పుడు అందుకు మోషే దేవుడు 10 ఆజ్ఞలు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటాడు. కొండ మీద 40 దినములు తర్వాత 40 దినములు ఉపవాసంతో రేయింబగులు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 40 సంవత్సరాలకు ఇంత ప్రాధాన్యత ఉంది. 40 రోజులు అక్కడ 40 దినములు అక్కడ ఉన్నాడు. కాబట్టి కొండ మీదకి ఎక్కి మోషే గారు అక్కడ 40 దినములు ఉన్నాడు. కాబట్టి 40 సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే సంఖ్యాకాండము 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14 ఇక్కడ చూడండి 32 నుంచి ఇక్కడ చూసినట్టయితే, అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. చూడండి, ఇక్కడ ప్రజలు చాలా చెడుతనంలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఇక్కడ మీ చెడుతనము భరించడానికి మీరు ఆ దేశంను సంచరించి చూసిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరము మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్టు తెలుసుకొని. చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళకు, ఎందుకంటే చెడుతనంలో మునిగిపోయినప్పుడు వారు దాని శిక్షను, మీరు చేసిన తప్పుకు శిక్షను భరించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అందుకు ఎన్ని రోజులు దోష శిక్ష, పాప శిక్ష వాళ్ళకి ఎన్ని రోజులు? 40 దినములని దేవుడు చెప్తున్నాడు. ఈ శిక్షను ఇక్కడ చూడండి, మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు ఒక్కొక్క దినమునకు, ఇక్కడ చూడండి, దేశమును సువరించి చూసిన 40 దినములు లెక్క చొప్పున దినమునకు 1 సంవత్సరం. చూడండి, వాళ్ళకు ఇన్ని రోజులు శిక్ష వస్తుందని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఎవరు ఇక్కడ? వేగుల వారు కనాను దేశాన్ని పరిపాలించారన్నమాట. ఇక్కడ 40 సంవత్సరంలో వేగుల వారు ఇక్కడ ఈ దేశాన్ని ఇక్కడ పరిపాలించారు, వేగుల వారు. అందుకు ఈ 40 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథంలో ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే మనము మొదటి రాజుల గ్రంథము అలాగే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఇక్కడ చూడండి 4వ వచనం నుంచి, తాను ఒక దిన ప్రయాణమందు అరణ్యంలోకి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇక్కడ చూడండి, ఏలియా ఏం చేశాడు? ఆకాశం నుండి
ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేసి అగ్నిని కురిపించాడు, వర్షాన్ని కురిపించాడు. దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడు అని పరిపాలించిన అందరికీ తెలియజెప్పినప్పటికీ, దేవుని గురించి ప్రకటించినప్పటికీ, ఇది ఇక్కడ యెజబెలు నాకు ఇక్కడ మొదటి వచనంలో చూడండి, మొదటి వచనంలో ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు రాజు ఇక్కడ యెజబెలు ద్వారా ఏలియాకు చెప్పినప్పుడు యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఇక్కడ ఈ వర్తమానం పంపించినప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రాణభయం చేత ప్రవక్తలందరినీ చంపమని వర్తమానం రాజుగారు అనిపించారు కదా, నన్ను కూడా అహాబు రాజు చెప్పిన ప్రకారమే జరుగుతుంది, నన్ను కూడా చంపేస్తారేమో అని ఏలియా గారు భయపడి ఇక్కడ బదిలీ వృక్షం కింద తను నిద్రపోవడం జరిగింది. విశ్రాంతి తీసుకొని అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు. మరణాపేక్ష గలవాడ అంటే, యెహోవా దేవుడా నాకెందుకు ఇంత, అంటే చావు మీదకి వచ్చింది కాబట్టి నా పితరుల కంటే నేను గొప్పవాడును కాను, ఇంత మటుకు నాకు చాలు, ఇంకా చేసింది చాలు, నా ప్రాణం తీసుకోను అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ బదిలీ వృక్షం కింద అతడు 5వ వచనంలో చూడండి, అతడు బదిలీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, చూడండి దేవుడు నా ప్రాణం తీసుకెళ్ళు ఇంకా ఎందుకు అనని ఎంతో బాధతో ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవదూత ద్వారా దేవుడు ఆహారం పంపించి దేవదూత వచ్చి ఇక్కడ చెప్తుంది చూడండి 5వ వచనంలో అతడు బదిలీ వృక్షం కింద నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినదంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డిను కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి, దేవదూత భోజనం తెచ్చింది. అయితే ఇక్కడ 7వ వచనం చూడండి, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చిందంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి ఏలియా గారి దగ్గరికి వచ్చి దర్శించి ఏలియా గారిని అతన్ని ముట్టి ఇక్కడ చూడండి ఏం చెప్తుంది దేవదూత, ఇక్కడ చూడండి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ సిద్ధమై ఉన్నది. ఇక్కడ చూడండి, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు ఇక్కడ చూడు, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి, చూడండి 40 రోజులు ప్రయాణం చేసినారు ఇక్కడ ఏలియా గారు. అది ఎందుకు, మనము 40 రోజులు ప్రయాణం చేయాలంటే ఎంత ఆహారం తినాలి. ఇక్కడ చూడండి 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి నీ శక్తికి మించిన, ఇక్కడ చూడండి ప్రయాణం చేయటకు నీకు శక్తి సిద్ధమైంది, నీకు బలం సిద్ధమైంది, నీవు లేచి, ఇక్కడ 8వ వచనంలో చూస్తున్నట్టయితే అతడు లేచి భోజనం చేసి 8 రోజులు దేవదూత తీసుకొచ్చిన ఆహారం బలం చేత 40 రాత్రి పగుళ్ళు ప్రయాణం చేసి అక్కడ చూడండి దేవుని పర్వతం అని పేరు పెట్టబడి హోరేబుకు వచ్చాను. అక్కడ దేవదూత అతనికి ఆహారం తీసుకొచ్చింది కాబట్టి అక్కడ ఏం పేరు పెట్టినాడు, దేవుని పర్వతం. ఇక్కడ చూడండి, దేవుని పర్వతం అని ఆ స్థలమునకు పేరు పెట్టారు. ఎందుకంటే అది దేవుడు, మనము మానవులు ఇచ్చిన అన్నం అయితే ఒకసారి మనము ఎవరైనా మనకు అన్నం పెట్టినప్పుడు అది మనం తిని ఇంకోసారి తింటాము, 3 పూట్ల తింటాము. కానీ దేవుడు ఇచ్చిన ఆహారము చాలా బలమైనది. ఎందుకంటే అది దేవదూత చేత అనుగ్రహించాడు కాబట్టి ఏలియా గారికి ఆహారము అంత బలంగా ఉంది. 40 రాత్రి పగుళ్ళు నడచడానికి తనకు శక్తిని ఇచ్చింది. అందుకు ఏలియా గారు 40 దినములు ఇలా ప్రయాణం చేయడం వల్ల ఈ సంఖ్యకు 40 సంవత్సరాలు అని ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే యోనా గ్రంథము, అలాగే మనము ముందుకెళ్ళిపోదాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ చూడండి, యోనా ఆ పట్టణంలో ఒక దిన
అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నినేవే పట్టణము దేనితో నిండి ఉందంటే చెడుతనంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది. అక్కడ ఉన్న ప్రజలు అనేక రకమైన ఘోరమైన పాపములతో చెడుతనంతో నిండిపోయింది. దేవుడు చూస్తున్నాడు వారిని. చూసి అందుకు దేవుడు ఏం చెప్పినాడు యోనా గారికి? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవుడు ఏం చెప్పినాడు? తర్సీస్కి వెళ్ళినాడు. తర్సీస్కి వెళ్ళి అక్కడ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడున్న యోనాతో పాటు అక్కడున్న ప్రయాణికులకు, ఓడలో ఉన్న ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగించాడు. ఇబ్బంది కలిగించి తర్వాత వాళ్ళు పెద్ద తుఫాను చెలరేగినప్పుడు ఆ సన్నివేశంలో వాళ్ళు ఎందుకు ఇలా వారి దేవతలను మొక్కుకుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ యోనా గారు మాత్రము చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటారు. వాళ్ళు లేపుతారు, లేపి నీకేం అనిపించలేదా, నువ్వు కూడా నీ దేవుణ్ణి మొక్కుకో, నీ దేవుణ్ణి కోరుకో, ఇలా చూడు ఎలా తుఫాన్ రేగుతుందో, నీకు నిద్ర వస్తుందా అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు నా వల్లే ఇది సంభవించింది, నన్ను ఎత్తి సముద్రంలోకి పడవేయండి అని యోనా గారు చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేసినప్పుడు అక్కడున్న తుఫాను, అక్కడున్న గాలి, వర్షం అంతా నిమ్మలమైపోతుంది. నిమ్మలమైపోయినప్పుడు అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. ఎందుకంటే అక్కడ పెద్ద చేప తను యోనా గారిని మింగివేసినప్పుడు చేప గర్భంలో 3 రోజులు ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. కానీ తన తప్పు ఏమో తెలుసుకొని తర్వాత దేవునికి ప్రార్థించినప్పుడు మళ్ళీ చేప తనను కక్కి వేస్తాదన్నమాట. ఎందుకంటే దేవుని మాట వినకుండా తర్సీస్కు యోనా గారు వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగా ఎదుర్కొన్నాడు. అప్పుడు నేను చెప్పింది చేయమని తర్వాత దేవుడు మళ్ళీ తనకు చెప్తాడు. నేను చెప్పినప్పుడు ఇక్కడ యోనా గారు నినివే పట్టణానికి వచ్చి ప్రజలందరికీ ఇలా చెప్తాడన్నమాట. 4వ అధ్యాయంలో ఆ పట్టణంలోకి దిన ప్రయాణం దూరమంతే సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును ప్రకటన చేయగా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేని అల్పులేని అందరూ గోనెపట్ట కట్టుకొని. చూడండి ఇక్కడ అయ్యో ఏం జరుగుతుందో, దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో అని అక్కడ ఉన్న వారంతా భయపడిపోయి ఉపవాసం చేశారు. ప్రతి ఒక్కరు ఉపవాసం చేసి గోనెపట్ట కట్టుకొని ఉన్నప్పుడు వారికి దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి మీదకి రాకుండా ఇక్కడ 8వ వచనం చూసుకున్నట్టయితే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని, మేతలు. అంటే ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే దేవుని మీద ఎనలేని ఉపవాసం ఎడతెగక ఉపవాసం ఉండి 40 దినములు వాళ్ళు ప్రార్థించినప్పుడు మీరిగిన మానుకోకుంటే, చెడుతనాన్ని విసర్జించకుంటే ఈ 40 దినం లోపల ఈ పట్టణం అంతా నాశనం అవుతుంది అని యోనా గారి ద్వారా చెప్పినప్పుడు వాళ్ళు అలాగ చేసినప్పుడు దేవుని ఉగ్రత నుంచి వారు తప్పించుకోవడం అయ్యింది. దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత శాంతించడం, దేవుడు ఆ కోపాన్ని నుండి వారిని తప్పించి తర్వాత ఆ ఉగ్రతను వారి మీదకి పోకుండా తొలగించడం జరిగింది. అలాగా వారు కఠినంగా 40 రోజులు ఉపవాసము చేసినప్పుడు అక్కడున్న ఆ ప్రళయాన్ని వారి మీదకి రాకుండా అది అడ్డుగా ఎవరున్నారు? యోనా గారు ఉన్నారు. ఎందుకంటే యోనా గారు ఆ పట్టణానికి వెళ్ళి ప్రజలందరికీ తెలియజెప్పకుంటే వాళ్ళు ఉగ్రతకు గురి అయ్యేవారు. కానీ అలా కాకుండా అడ్డుగా లేకుండా ప్రజలకందరికీ తెలియజెప్పి ఉపవాసం చేసినప్పుడు వీరు ఆ మహా ఉగ్రత నుండి దేవుని కోపానికి, ఆగ్రహానికి గురి కాకుండా వాళ్ళు శాంతంగా ఉన్నారు. తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాసము ప్రకటించారు. అందువలనే ఈ 40 రోజులకు బైబిల్ గ్రంథంలో ఇంత ప్రాముఖ్యత ఉంది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త
మత్తయి సువార్త 4వ అధ్యాయము ఇక్కడ చూడండి 1-2 వచనాల్లో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. ఇక చూడండి, ఆత్మ వలన అరణ్యమునకు దేవుడు ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు 40 దినములు. 2వ వచనంలో చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, అంటే ఇక్కడ చూడండి దేవుడు ఉపవాసం చేస్తున్నాడు. ఈ 40 రోజులు అనగానే ఈ 40 రోజులు శోధన కాలమునకు సూచన. ఎందుకంటే ఉపవాసం అంటేనే శోధన. ఎందుకంటే శోధనలో మనకు చాలా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఆ శోధనలన్నీ తొలగిపోతాయి. కానీ ఈ 40 రోజులు అంటేనే ఉపవాసం 2 డేస్ అంటేనే ఈ శోధన కాలమునకు ఈ సూచనలు. ఎందుకంటే దేవుణ్ణి ఇక్కడ అపవాది శోధిస్తుంది. ఇక్కడ చూడండి బోధకుడా, ఇక్కడ అపవాది శోధిస్తుంది. ఎందుకంటే దేవుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకలేసింది ఉపవాసం ఉన్నప్పుడు. తర్వాత ఆ శోధకుడు ఆయన వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఎందుకంటే ఇక్కడ సాతాను వచ్చి చెప్తుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే కదా, ఆకలి అయినప్పుడు నువ్వు ఎందుకు అలా ఉన్నావు? ఎందుకంటే నీ శక్తిని నీ బలాన్ని ఉపయోగించి నువ్వు తిను అనని చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటంలో వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎందుకంటే దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్న ఆత్మీయ శక్తి. ఎందుకంటే సాతాను చెప్తున్నాడు, నీ శరీరానికి ఉపయోగించుకొని, శరీరానికి నీ బలహీనతను ఉపయోగించుకో అని సాతాను చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అలా చేయలేదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని మాట వలన, అంటే దేవుడు ఆత్మ వలన చెప్తున్నాడు కాబట్టి ఆత్మ వలన మనుషులందరూ బ్రతుకుతున్నారు, అలాగే జీవిస్తున్నారు. ఇక్కడ 5వ వచనం చూసుకున్నట్టయితే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము. ఇక్కడ చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి దూకే అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తుకొందురు. చూడండి, పాస్టర్స్ కు చాలా బైబుల్ జ్ఞానం తెలుస్తాయి. ట్రైనింగ్ అయిన వాళ్ళకు తెలుస్తుంది. కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు కూడా బైబుల్ ని బోధిస్తారు. కాకపోతే అందరికంటే ఎక్కువ బైబుల్ జ్ఞానం తెలిసినది ఎవరో తెలుసా? అపవాదికి చాలా తెలుసు. ఎందుకంటే ఇది నీ పాదములకు రాయి తగలకుండా వారిని చేతులతో పట్టుకుందరు అని ఇలా పౌలు గారు కీర్తనలో చెప్పినప్పుడు ఆ వాక్యం తీసుకొచ్చి ఇక్కడ సాతాను దేవునితో మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు దుంకు, ఎందుకంటే నువ్వు లేఖనంలో నువ్వే రాసించారు కదా, అందుకు బైబుల్ ఎంతగానో తెలుసు. ఎందుకంటే సాతానికి మరీ ఎక్కువగా తెలుసు కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుంటారు, నువ్వు దూకు, కిందికి దూకేసేయని ఇక్కడ యేసుప్రభు వారితో అపవాది చెబుతుంది. అప్పుడు ఆయన ఏమంటున్నారు? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవల గాని మరి ఒక చోట రాయబడి ఉన్నది. దేవుణ్ణి శోధింపవల గాని మరొక చోట రాయబడి ఉంది అని వాని అపవాదితో దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ 8వ వచనంలో చూసుకున్నట్టయితే, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ చూడండి, నువ్వు నమస్కారం చేయి, ఎందుకంటే ఇవి రాజ్యము అన్ని నీకు ఇస్తాను అని చెబుతుంది. ఎందుకంటే వాటిని పుట్టించిందే, వాటిని పునాది వేసిందే దేవుడు. కానీ అపవాది ఏం చెప్తుందంటే, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయంటే యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మృతి, ఆయనను మాత్రమే సేవింపవలెను. యెహోషువ గారు ఏమన్నారు? నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదము అంటున్నారు. ఎందుకంటే 10 ఆజ్ఞలలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను
నేను నేను ఈ దేవుడైన యెహోవాను, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఎందుకంటే యెహోవా దేవుని నేనే. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించింది నేనే, దేవుడు అని చెప్తున్నాను. కానీ ఇక్కడ సాతాను నాకు నమస్కరించమంటుంది. అప్పుడు ప్రభువైన ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, నీ దేవునికి ముఖ్య ఆయనను మాత్రమే సేవించాలి అని మరొక చోట కూడా రాయబడి ఉందంటే, ఇంకా ఎందుకంటే సాతాను అపవాది దేవునితో ఇంకా మాట్లాడలేక, ఎందుకంటే మాట్లాడడానికి దానికి ఛాన్స్ లేక దేవుని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉపవాసంలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలాంటి సమయంలోనే సాతాను శోధనలు మనకు ఎక్కువ వస్తాయి, అపవాది శోధించడము ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆ అపవాది శోధనల నుంచి బయటికి రావడానికే మనకు ఈ లెంట్ డేస్, ఈ 40 రోజులు, ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఎలా అంటే, మనము ఈ ఉగ్రత నుండి, సాతాను అపవాది నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే దేవుడు ఉపవాసంతో ఉన్నాడు కాబట్టి వీటినన్నిటినీ చేయించాడు. ఎందుకంటే దయ్యములు ఎల్లగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. కానీ మనుషులమైన మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, ఆయన ఆచరించిన ఉపవాస దినాలు మనము ఆచరించలేదు. ఆయన ఉన్నట్టు మనము ఉండలేదు. ఎందుకంటే ఆయన రేయింబగలు చేసిన ఉపవాసము మనము చేయలేము. ఎందుకంటే లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్ల, తర్వాత లోకంలో జరిగే నశించిపోయే వాటిని అన్నిటినీ ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే తన ప్రాణాలనే అర్పించడానికి వచ్చాడు కాబట్టి ప్రాణాల సైతం తెగించి ఉపవాసం రేయింబగలు ఉండి అన్నిటినీ అద్భుత కార్యాలు చేశాడు. కానీ మనము అలా కాదు కాబట్టి మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరగలేదు. కాబట్టి శోధనలు ఉన్నప్పుడు అపవాది ఎక్కువగా శోధిస్తాది. ఆ అపవాదిని జయించడానికి ఈ 40 రోజులు ఉపవాసము. కాబట్టి ఈ ఉపవాసం, ఈ 40 రోజుల దినాలకు, 40 రోజులకు బైబిల్లో ఇంత ప్రాముఖ్యత ఉంది. అలాగే మనము 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 42వ వచనము. ఇక్కడ చూడండి, సొలొమోను యెరూషలేము నందు ఇశ్రాయేలునందరినీ ఏలిన కాలము 40 సంవత్సరం. చూడండి, సొలొమోను గారు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ యెరూషలేము ప్రజలందరినీ, యెరూషలేము నందు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలిన కాలము అంటే 40 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేసి వారికి న్యాయం తీర్చడం జరిగింది సొలొమోను గారు. అలాగే మనము ఆదికాండము, టైం అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇంకా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ఇక్కడ దేవుడు నోవాహు గారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచనం అయితే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు ఎదుట చూచితిని గనుక. ఎందుకంటే యెహోవా కన్ను ప్రతి సృష్టిని, తర్వాత భూలోకం అంతటిని ఆయన కన్ను గుడ్డు సంచారం చేస్తా ఉంటది. ఎందుకంటే ఎవరు నన్ను చుట్టిస్తున్నారా, ఎవరు నన్ను దూషిస్తున్నారా, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారా, ఎవరు పాపంతో ఉన్నారా, అలాగా ఎవరు వేదనతో ఉన్నారా అని ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద
ఉంటుంది. ఎందుకంటే మనుషులు చూడలేరు, కానీ పైన రహస్యమందున్న నీ దేవుడు ప్రతి వారిని చూస్తూ ఉంటాడు. అందుకు ఇక్కడ నీతి మంతులు ఎవ్వరు లేరు. ఇక్కడ చెప్తున్నారు, నా ఎదుట నువ్వు మాత్రమే నీతిగా ఉన్నావు దేవుడు చెప్తున్నారు. ఇక్కడ నోవాహు గారికి ఇక్కడ చూడండి 2వ వచనంలో, జంతువుల్లో పవిత్ర జంతువులలో ప్రతి జాతిని అన్నిటినీ 2 తీసుకొని నేను నీ కుటుంబ సభ్యులు మొత్తము వెళ్ళిపోండి, ఓడలేకి ఓడ తయారు చేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఎందుకంటే భూమి మీద చెడు ఎక్కువైపోయింది, పాపము ఎక్కువైపోయింది, భరించలేనంత పాపము, ఎందుకంటే సహించలేనంత దేవునికి సహించలేనంత, ఇంకా వాళ్ళు చాలా విసుగ్గా చేశారన్నమాట. ఆయన సహించలేకపోతున్నాడు, వారి పాపాన్ని భరించలేకపోతున్నాడు. అందుకు వారు దేవుని ఉగ్రతకు కారణమయ్యారు. అందుకు వారి చెడుతనము చూసి, ఎందుకంటే భూమి మీద నీతి మంత్రిగా నువ్వు ఒక్కనివే కాబట్టి నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది, నువ్వు ఒక ఓడను తయారు చెయ్యి, దాంట్లో అందరూ ఉండండి, నేను 40 రోజులు రాత్రి పగులు నేను భూమి మీద వర్షం కురిపిస్తాను, జీవరాశుల మీద చూడండి ఇట్లండి సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుకు చెప్తున్నాడు. ఎందుకంటే అన్నిటినీ నేను తుడిచివేస్తాను, కానీ నువ్వు మాత్రము ఓడ చేసుకొని నీ కుటుంబ సభ్యులు అందులో, ఎందుకంటే ఆయన యెహోవా దృష్టికి నీతిగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని రక్షించడం జరిగింది. అప్పుడు కూడా 40 దినములు 40 రాత్రులు పగులు దేవుడు వర్షాన్ని కురిపించాడు. భూమి మీద ఉండే ప్రతి పాపము ఈ వర్షంతో అన్ని అంతమైపోవాలని 40 రోజులు వర్షం కురిపించడం వలన ఈ బైబుల్లో ఈ 40 రోజుల దినానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. అలాగే 7వ అధ్యాయము 12వ వచనంలో, ఇది ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఇక్కడ 40 పగులును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చూడండి ఇక్కడ 40 రోజులు అక్కడ కురిపిస్తానని చెప్పినాడు, ఇక్కడ వర్షం కురిచి ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులను షెమును హమును యెఫెతును నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఓడలో ప్రవేశించింది. చూడండి, అప్పుడు ఓడలో వారి కుటుంబం మాత్రమే, తర్వాత జీవరాశులను 2 తీసుకోమన్నాడు. ఎందుకంటే అంతరించిపోయిన తర్వాత మళ్ళీ జీవరాశులు కావాలి, మళ్ళీ పక్షులు కావాలి, జంతువులు కావాలి, అనేకమైన సమస్తము మళ్ళీ మొదలవ్వాలంటే మళ్ళీ ఉండాలి కదా. అందుకు దేవుడు ప్రతి ఒక ఆడ జంతువును, తర్వాత ఒక మగదాన్ని 2 తీసుకోమని ఓడలో ఉంచి వర్షం కురిపించి 40 దినములు 40 రాత్రులు పగులు వర్షం కురిపించి భూమి మీద చెడును అందరినీ తుడిచివేసి ఇక్కడ చూడండి ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనము. ఆది కాండం 8వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూడండి, 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి, ఇంకా చూడండి 40 దినములు రాత్రులు పగులు వర్షం కురిపించింది. తర్వాత 7వ వచనంలో, ఒక కాకి వెలుపలికి విడిచెను, అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుతుండెను. ఎందుకంటే ఒక కాకిని కిటికీ తీసిన 40 సంవత్సరాల తర్వాత, అది కిటికీ తీసి 40 దినం తర్వాత కిటికీ తీసి ఇక్కడ వర్షము కురిపించిన తర్వాత ఒక కాకిని పంపించాడు. ఎందుకంటే ఆ ఓడలో నుంచి బయటికి రావడానికి, నీళ్లు భూమి మీద ఇంకా ఉన్నాయా లేక ఇంకిపోయినాయా అని పరీక్ష చేయడానికి ఒక కాకి పిల్లను పంపించగానే అది అటు ఇటు తిరుగుతుంది. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియక అది తిరుగుతుంది. ఇక్కడ చూడు, నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుతుంది. కాకి రిటర్న్ రాలేదు కాబట్టి ఇక్కడ ఇంకా నీళ్లు ఉన్నాయని నోవాహు గారికి అర్థమైపోయింది. కాబట్టి 40 దినముల తర్వాత ఇక్కడ నోవాహు గారి ఒక కిటికీని తీసివేశారన్నమాట. అందువలన ఇక్కడ ఈ 40 రోజుల దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబుల్లో. ఎందుకంటే ఈ 40 రోజుల వల్ల చాలా కార్యాలు, చాలా అద్భుతాలు, తర్వాత ఎన్నో కఠినమైన మాటలను, తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞలను బైబుల్లోని ప్రవక్తలు చేయడం జరిగింది. అందువలన ఈ బైబుల్లో ఈ 40 రోజుల దినానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆది కాండము
ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ చూడండి, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్టు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. ఇక్కడ ఎవరు? యాకోబు గారు చనిపోయినారు. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో చూసినట్టయితే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి, ఎందుకంటే యాకోబు గారు చనిపోయినప్పుడు యోసేపు గారు ఇక్కడ చాలా దుఃఖించినప్పుడు తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక. ఎందుకంటే ఆ శరీరము కుళ్ళిపోకుండా, ఆ శరీరము మాసిపోకుండా, ఎందుకంటే చెడిపోకుండా, చెదిరిపోకుండా, కుళ్ళిపోకుండా, వాసన రాకుండా సుగంధ ద్రవ్యములతో వాళ్ళ నాన్నగారి అంటే యాకోబు గారి బాడీని, ఆయన శరీరం చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచమని తర్వాత వారి దాసులకు చెప్పారన్నమాట. అందువలన సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్టు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన. అతని గురించి ఐగుప్తులు 70 దినములు అంగలార్చిరి, అంటే ఐగుప్తులు బాధపడినారన్నమాట. ఇక్కడ తర్వాత యాకోబు మరణము, ఎందుకంటే సంపూర్ణ దినములు ఆయనకు సుగంధ ద్రవ్యము సిద్ధపరిచి చేయడానికి ఇది కూడా 45 రోజులు పట్టింది, 40 దినములు పట్టింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ బైబుల్లో 40 దినముల సంఖ్యకు ఇంత ప్రాముఖ్యత ఉంది. అలాగే సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ చూడండి, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. ఎందుకంటే దేవుడు ఇక్కడ మోషే గారికి ఏం చెప్పినారంటే 12 గోత్రముల వారిని, 12 గోత్రముల ప్రధానులను దేశ సంచారం చేయుటకు, ఎందుకంటే కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించి వారిని కనాను దేశానికి పాలు తేనెలు ప్రవహించు నదికి వారిని దేవుడు రప్పించినాడు. కానీ అక్కడ ఉన్న దేశంలో పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, దాని యోగక్షేమాలు ఏంటి కనుక్కోవడానికి దేవుడు 12 గోత్రాల నుండి 12 గోత్ర ప్రవక్తలను, 12 గోత్రాలను, అంటే గోత్రంలో ప్రాముఖ్యత గల వారిని, ప్రధానులను అక్కడికి పంపమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు ఆయన దేశ సంచారం చేయడానికి, వాటిని కనుక్కోవడానికి అక్కడ ఉన్న వీరికి 12 గోత్రంలో నుండి బయలుదేరిన ప్రధానులకు ఆ దేశంలోని స్థితిగతులు తెలుసుకోవడానికి 40 దినములు పట్టింది. 40 దినములు పట్టింది కాబట్టి వారు ఇక్కడ చూడండి, వారు 40 దినములు ఆ దేశము సంచరించి చూసి తిరిగి వచ్చింది. ఎందుకంటే అన్ని కనుక్కొని తెలుసుకొని తిరిగి రావడానికి వాళ్ళకు 40 దినములు పట్టింది. కాబట్టి ఇక్కడ బైబుల్ గ్రంథంలో ఈ సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 17వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ చూడండి, ఆ ఫిలిష్తీయుడు ఉదయమును, ఇక్కడ చూడండి, ఉదయమును సాయంత్రమును బయలుదేరుతూ 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఇక్కడ చూడండి, ఆ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలును వారి దేవులను శపిస్తూ దూషిస్తూ వారిని సవాలు చేస్తున్నప్పుడు ఫిలిష్తీయ శూరుడైన గొలియాతు గారు ఇక్కడ 40 రోజులు శ్రమ పెడుతున్నాడు అక్కడ ఉన్న వారిని, ఇశ్రాయేలు ప్రజలను.
శ్రమ పెడుతున్నాడు. తర్వాత వారి దేవుల్ని దూషించారన్నమాట. వారిని దేవుల్ని దూషించి తర్వాత శపిస్తున్నాడు. దేవుళ్ళను శపించి వారిని శోభ పెడుతున్నాడు. తర్వాత కష్టపెడుతున్నాడు. బాధలకు చిత్రహింసలకు వారిని గురి చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ గొలియాతు గారు 40 దినములు శ్రమ పెడుతున్నారు. అందువలన ఇక్కడ ఈ 40 రోజులకు బైబిల్ గ్రంథంలో ఇంత ప్రాముఖ్యత ఉందని మనము లేఖనముల ద్వారా తెలుసుకుంటున్నాము. అలాగే హెచ్కేలు 4వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పన్నుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇక్కడ సంవత్సరానికి ఒక దినం చొప్పున నేను నిర్ణయించి ఉన్నానని దేవుడు హెచ్కేల్ గారితో చెప్తున్నాను. హెచ్కేల్ గారికి దేవుడు ప్రత్యక్షమై యూదా వారు దోషము చాలా చేశారు. ఎందుకంటే దేవుని దృష్టికి వాళ్ళు చెడుగా కనిపించారు. అందుకు యూదా వారి దోషం పోవాలంటే వారి దోషాన్ని నువ్వు భరించాలి. భరించడానికి నువ్వు 40 దినములు కుడివైపు తిరిగి పండుకోవాలి. ఎందుకంటే ఒకే వైపే పడుకోవాలని దేవుడు చెప్పినాడు. ఎందుకంటే వారి దోషము పోవడానికి, వారి దోషము పోవాలని హెచ్కేల్ గారితో దేవుడు చెప్పాడు. ఎందుకంటే వారి దోషంను పోగొట్టదు. కానీ ఒకవైపు పడుకోవడము చాలా కష్టము. కానీ అప్పుడున్న ప్రవక్తల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని ఆజ్ఞను మీరకుండా దేవుడు చెప్పినట్టు ఆయన 40 దినములు కుడి పక్క ఒకే వైపు పడుకొని వారికి యూదా వారికి ఉన్న దోషమును పోగొట్టాడు దేవుని దృష్టిలో. తర్వాత దేవునికి మంచి ప్రవక్తగా, మంచి విశ్వాసం ఉన్న దాసునిగా దేవునికి దగ్గరైపోయాడు. అందువలన హెచ్కేల్ గారు 40 దినములు అలా ఒకవైపు కుడివైపు పడుకోవడం వలన ఈ సంఖ్యకు 40 రోజులు అని చాలా ప్రాముఖ్యత ఉందని ప్రతి ఒక్క వచనం ద్వారా మనము తెలుసుకోవడము జరిగింది. అలాగే లాస్ట్ వన్ ఒకటి నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ చూడండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుతూ అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ 40 దినముల తర్వాత యేసు ప్రభు వారు శ్రమపడి 40 దినముల వరకు వారికి కనిపించారు. ఆరోహణమయ్యి శిష్యులకు రాజ్య విషయములను తర్వాత బోధించుచు అనేక ప్రమాణములను చూసి వారికి తను తాను సజీవునిగా, అంటే మంచిని గుర్చి చెడును గుర్చి తర్వాత సువార్త ప్రకటించే విధానం గుర్చి, ఆత్మ రక్షింపు విధానం గుర్చి ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులకు బోధించడము జరిగింది. ఆయన సజీవునిగా తిరిగి ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ప్రభువారు లేరు, ఆయన అని శిష్యులు ఆయన తిరిగి లేస్తాడు అనే ఆశ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన చనిపోయాడు అనే భ్రమలోనే ఉన్నారు. అందుకు దేవుడు నేను సజీవుని అని తెలియజెప్పడానికి ఇక్కడ తన శిష్యులకు ఆరోహణం కావడం వల్ల ఇది 40 రోజుల తర్వాత ఆరోహణమయ్యాడు. కాబట్టి బైబిల్లోనే 40 రోజుల సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ 40 రోజుల ప్రాముఖ్యత ఏంటంటే తర్వాత ఇశ్రాయేలులను ఏలీ గారు 40 రోజులు తర్వాత 40 సంవత్సరాలు న్యాయం తీర్చారు. సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు.
ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. అలాగే మోషే గారు కొండ మీద 40 రోజులు ఉపవాసం చేశారు. వేగుల వారు తర్వాత కనాను దేశాన్ని పరిపాలించారు. తర్వాత ఏలియా గారు దేవదూత తీసుకొచ్చిన ఆహారం తిని 40 సంవత్సరాలు తర్వాత 40 దినములు ప్రయాణం చేశారు. అలాగే నినివే పట్టణానికి 40 దినముల తర్వాత అక్కడ ఉగ్రత వస్తుందని దేవుడు తెలియజెప్పాడు. ఉపవాసం ఉండి వారు దానిని తీసివేసుకోవడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధనతో వచ్చింది. అలాగే చెడుతనము ఎక్కువైపోయి నీతిమంతుడు ఎవరు లేరని నోవాహు ద్వారా ఓడ చేయించి దేవుడు వారి కుటుంబాన్ని రక్షించాడు. అలాగే తర్వాత 12 గోత్రములు యాకోబు మరణము తన శరీరం కుళ్ళు పట్టకుండా సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి 40 రోజులు పట్టింది. అలాగే ఇక్కడ మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించిన నదికి అక్కడ అందులో యెహోషువ కాలేబు వీరు కూడా ఉన్నారు. ఎందుకంటే కనాను దేశాన్ని చూడడానికి అక్కడ స్థితిగతులు తెలుసుకోవడానికి 40 దినముల సమయం పట్టింది. ఇశ్రాయేలును వారి దేవుళ్ళను ఇక్కడ గొలియాతు గారు శపించడం జరిగింది. ఇది 40 రోజులు. అలాగే హెజ్కేలు గారితో కుడి ప్రక్కన పడుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది 40 రోజులు. అలాగే అనేక దినముల తర్వాత శిష్యులకు ఆరోహణమై సజీవుడని దేవుడు నిరూపించుకున్నాడు. బైబిల్లోని ఇన్ని సత్యాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి కాబట్టి ఈ 40 రోజులు అనే సంఖ్యకు ఇంత ప్రాధాన్యత ఉంది. తర్వాత మనం కూడా ఈ 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు వీటిని పాటించినప్పుడు మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలని నేను కోరుకుంటూ ఈ ప్రార్థన ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమానికి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమతలు కృపామయ దేవ మీ స్తోత్రమైన అవును తను చేస్తే మీకు స్తుతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకున్నాను అని చేసి అవును తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురుకున్న నా స్థితి సరాకనే చెల్లించిందేవో మీకు స్తోత్రం అని చేసి అవును తండ్రి మరియు అదే విధంగా నైనా చేసి ఆయన ఇంతసేపు 40 రోజుల దినం ద్వారా నైనేసి వాటి ప్రాముఖ్యత ఏమన్నా చేసి మాకు తెలియజెప్పిందేవా మీకు స్తుతి స్తోత్రం వందనము తండ్రి. అవును తండ్రి ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి నాయన యేసయ్య. అవునండి ఉపవాస దినాలు నాయన యేసయ్య. ఈ 40 రోజుల దినాల్లో ఎంత అద్భుతాలు జరుగుతున్నాయో, ఎన్ని కార్యక్రమాలు అవునాయన యేసయ్య. అవునైనా తర్వాత అవును ఎన్ని కార్యక్రమాలు నైనా యేసయ్య. అవును తండ్రి సాధ్యం కానివి మాత్రం అసాధ్యం కానివి నైనా యేసయ్య. అవును తండ్రి ప్రతిదీ సాధ్యం అవుతున్నాయి, అసాధ్యమైనవి నైనా యేసయ్య. అందరు బట్టి నైనా యేసయ్య ఉపవాస ప్రార్థనలో నైనా యేసయ్య ఎడతెగక ఉండాలి. శోధన వచ్చినప్పుడు నైనా యేసయ్య ఉపవాసంతో జయించాలి నైనా యేసయ్య. అవును తండ్రి అనేక మంది రాజులు 40 దినములు అవునైనా ప్రజలు నైనా యేసయ్య పరిపాలించడం అవునైనా మాకు తెలియజెప్పారు మీ లేఖనాల ద్వారా నైనా యేసయ్య. అవునైనా దేవుడితో ఆహారం యేసయ్య ఏలియా గారు 40 దినములు ప్రయాణం చేయడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో నైనా యేసయ్య 40 సంవత్సరాలు నైనా యేసయ్య అవును తండ్రి నైనా ప్రయాణించడం జరిగింది నైనా యేసయ్య. అవునైనా వారిని నైనా యేసయ్య పగులు మేఘస్తంభమే రాత్రి అగ్ని స్తంభమే ఖచ్చితంగా పడింది దేవం మీకు స్తోత్రం నైనా యేసయ్య. ఇటువంటి విషయాలు నైనా యేసయ్య అవునైనా నా ద్వారా నైనా యేసయ్య మీరు మాట్లాడినైనా యేసయ్య మీ బిడ్డలకు ఇచ్చిన ఆత్మీయ ఆహారం బట్టి మీకు స్తోత్రం నైనా యేసయ్య. అవును తండ్రి అవునైనా ఇంతవరకు నాకు తోడుగా ఉండి వాక్యం చెప్పుటకి ఇచ్చిన ధైర్యాన్ని బలాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా యేసయ్య. అందులో బట్టి మీకు చెల్లించుకుంటున్నాను నైనా యేసయ్య. ఆయన ఇచ్చిన ప్రార్థన ఆయన బంగారు పాదముకు సమర్పించుకుంటాం. యేసుకృష్ణ నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.